హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము హోమ్‌మేడ్ స్వీట్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఇచ్చారంటే చాలా హ్యాపీగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అలాగే షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని హాఫ్ కప్పు దాకా షుగర్ పౌడర్ తీసేసుకోండి. తర్వాత మిల్క్ పౌడర్ ఒక పావు కప్పు తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి బిస్కెట్స్. కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకుంటే మీరు ఇలాచి కూడా దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండి ప్లేట్లోకి వేసుకొని ఇందులోనే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా బటర్ను కరిగించుకొని వేసుకోండి. బటర్ ప్లేస్లో మీరు డాల్డా వాడచ్చు, నెయ్యి వాడచ్చు, లేదంటే ఆయిల్ లైట్గా హీట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఏది వేసుకున్నా కూడా మనం ఈ బిస్కెట్స్ గుల్లతనం రావడానికి వేసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు ఒక చిటికెడంత సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బటర్ అంతా కూడా పిండికి పట్టేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ బిస్కెట్స్. మనం కారం బిస్కెట్స్ పిల్లలకి ఇచ్చామంటే అంత ఇష్టపడరు కదా తిననికే. అందుకని ఇలా స్వీట్ బిస్కెట్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇందులో మనము అది పాలపొడి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువైంది కదా, స్టిక్కీగా ఉంది. ఇలా ఉంటే మనకు బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోనికి రాదు కాబట్టి నేను ఇంకొంచెము మైదాపిండి అనేది వేసుకుంటున్నాను. మొత్తంగా 1.5 కప్పు దాకా మైదాపిండి వేసుకుంటే ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. మరీ స్వీట్ ఎక్కువగా ఉన్నా కూడా బిస్కెట్స్ అంత బాగోదు, లైట్గానే ఉండాలి. ఇప్పుడైతే పిండిని బాగా ఇలా కలిపేసుకోండి. ఇలా పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పిండి ముద్ద అనేది ఇలా ఉండాలండి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. అలా ప్రిపేర్ చేసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే బిస్కెట్స్ చక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఈ పిండిలో నుంచి కొంచెం పిండి బిస్కెట్స్ చేసుకోవడానికి తీసుకొని మిగతా పిండి తడి ఆరకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. ముందుగా అయితే ఇలా ఏదైనా ఒక పీట తీసుకొని దానిపైన పొడిపిండి చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఈ పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా చేతితోటి ముందుగా ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఇప్పుడు చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెద్దగా ప్రిపేర్ చేసేసుకోండి. అప్పుడు మనం బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మరీ పలచగా ఉండొద్దు, అలాగని మరీ దొడ్డుగా ఉండకుండా మీరు ఇలా చూసుకొని చేసుకోండి. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం బిస్కెట్స్ లాగా. మీరు ఏదైనా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇలా మనం ఇది కర్జకాయల గిరక అంటాం కదా, దీంతో కట్ చేస్తున్నాను. ముందైతే ఇలా పొడవుగా కట్ చేసేసుకోండి అన్నీ కూడా. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము అడ్డంగా కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండి అంతా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలి. మన కాజు బర్ఫీ ఏ షేప్లో ఉంటుందో అన్నీ అలా చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసేసుకొని మనం ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నామంటే వేపుకోవడానికి ఈజీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నీ ఇలా కట్ చేసేసుకోండి. బిస్కెట్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకటొకటి తీసుకొని ప్లేట్లోకి వేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది, ఇలా చేతితోటి తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇలా అన్నీ కూడా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇవి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లో ఉండాలి. ఎక్కువ హీట్లో ఉన్నాయంటే వేసిన వెంటనే మంచి కలర్ వచ్చేస్తుంది.
కానీ మనకు సరిగా వేగవన్నమాట, పిండి పిండిగా ఉండిపోతాయి. ఇందులో మనము షుగర్ వేసినాం కాబట్టి కలర్ అనేది తొందరగా వస్తుందండి. అందుకని ఎక్కువసేపు వేపకండి. కొంచెం లైట్ కలర్గా ఉన్నప్పుడే తీసేసుకున్నామంటేనంటే తర్వాత మళ్ళీ మంచి కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కువసేపు వేపుకున్నామంటే బాగా నల్లగా అయిపోతాయి. ఇవి ముందు వేపుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి, తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి చల్లారిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేపేసుకోవాలి అన్నీ కూడా. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా గుల్లగా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. ఎలా వచ్చాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. చాలా సింపుల్ రెసిపీ కదా. మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.